పరమాత్మ అగ్ని దేవతడు చెప్పుదామంటే ఏం లేదు, అంతా రుక్కునే చెప్పి ఏం చెప్తాడు అయ్యగారు? చెప్పేదేమో అక్కడ ఒక్క మాట అన్నాడు, కృష్ణ నేను ఇక్కడ చెప్పాను చెప్పదలుచుకోలేదయా, ఆయలనా అదే అని కులవు. నీకు భార్యగా పక్కకు ఉండాలంటే మా రుక్మిణీదేవే సుటేవులయ్యా అంటున్నాడు. ఆయల నాగని కుదగు నంగనకుండగు నీవు మా ఉపాధ్యాయులయాన పెళ్ళియగు తప్పదు. జాడ్యము ఏల నీవు నీతోయము వారి గూడుకొనితో ఎరువాననదెత్తు గాని ఇచ్చేయుము శత్రులను చేయుము చేయుము శోభనంబిలన్. ఆమెకు భర్తగా నువ్వు చక్కగా ఉన్నావు, నీకు భార్యగా మంచిగా ఉండయా, మా బ్రాహ్మణులతోడయా తప్పకుండా ఇదయా మీ వివాహం. విప్రవాక్యం జనార్దన వచ్చిన పెళ్లిల పేరే కూడా ఎంత టాలెంట్ ఉన్నాడు చూసారా. లవ్ మ్యారేజ్కి అక్కడే బ్రేక్ పడుతుంది. పెళ్లిల పేరే మంచివాడు కావాలి. గురువు గారు కూడా మంచి ప్రేమతో ఉండేటువంటి వాడు, సుమనస్కుడు, సంతోషంగా ఉండేవాడు కావాలి. కృష్ణ మా ఉపాధ్యాయులయాన పెళ్ళియగు, మా బ్రాహ్మణ సాక్షిగా మా గురుదేవుల సాక్షిగా తప్పకుండా మీకు పెళ్ళి అవుతుందయా. ముసిముసి నవ్వులు నవ్వుతున్నా ఆట ముకుందుడు. బ్రాహ్మణోత్తమా నువ్వు చెప్పినంత యథార్థమే. కన్నియ మీద నా తలపు గాడము, కన్నియ మీద నా తలపు గాడము కూరుకురాదురే. రాత్రి గిట్ట నాకు రుక్కుని జ్ఞాపకానికి వచ్చి తెల్లాడు నిద్ర ఉండదయ్యా అయ్యగారు. అంటే ఆయన కూడా అంత ప్రేమిస్తున్నాడు రుక్మిణీదేవిని. కన్నియ మీద నా తలపు గాఢము కూరుకురాదురే, నాకెన్నడు నా వివాహము సయింపక రుక్మిదలంచు కీడు నేమున్న ఎరుంగుదు. పరులము కలడంచి కుమారిదెత్తు ఇట్లన్నుతా మాను రచ్చినవ బహిండెచ్చు కైవడి. కన్నియ మీద నా తలపు గాఢము. తప్పకుండా తీసుకొస్తానయ్యా బ్రాహ్మణ, నాకు కూడా అంత ఇష్టమే. అవును పెళ్ళి ఎన్ని గంటలకు అయ్యా? మరి 12 మీద 2-3 నిమిషాలు అటో ఇటో కానీ అంత నాకు సరిగా టైం లేదు. కానీ 12:15, 12:10, 12:20 మొత్తానికి అయితే 12 తర్వాతనే వివాహం అన్నాడు. అలాగా తారగా రథం సిద్ధంగా అయ్యి అయ్యగారు ఎక్కువ రథం అన్నాడు. ఇద్దరు బ్రాహ్మణ ప్రియుడు ఇద్దరు కూర్చున్నారు. బయలుదేరిన రథం. ఈ లోపల ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాడు. వీళ్ళ కప్పచెప్తున్నాడు. ఆడపిల్లతో ఏం చేస్తారు? 2 జల్దీ వచ్చాడు. నమస్కారం నమస్కారం అయ్యా, తినండి తాగండి ఆనందంగా ఉండండి. ఒక్కరోజు మాట్లాడకపోతే ఏమన్నాడునే ఉన్నపోయి అంత మీద అనుకోని ఉండే నమస్కారం చేస్తున్నాడు పాపం విష్ణువుడు. వీటి ప్రకారంగా పితృదేవతలను అర్చించి నాంది శ్రాద్ధం నుంచి నాంది శ్రాద్ధం పితృదేవతలను అర్చించారు. శుభకార్యంలో కూడా అనేక దానాలు ఇప్పించి రుక్మిణీదేవి చేత అనేక దానాలు ఇప్పించినాడు భీష్మకుడు. శిశుపాలుడు వచ్చాడు, అనేక సైన్యాన్ని తీసుకొని తప్పకుండా చేసుకుంటారు రుక్మిణి అని. వీనికి సపోర్టుగా దుర్మార్గేంద్ర వచ్చారయ్యా. ఎవరు వాళ్ళు? జరాసంధుడు, దంతవక్తుడు, సాలుడు, విదురథుడు, పౌరకుడు భంగమే కర్తృక చేశారు. దుర్మార్గందరూ వచ్చారట. వీనికి సపోర్ట్ ఇచ్చేట్లా నాకు యుద్ధం చేసిన పెళ్లి చేయాలి రుక్మిణి మన శిశుపాలుడికి అని. భగవంతుని దిక్కు నువ్వు పోతుంటే సులువుగా పోనేది ఈ దేహం. వీళ్ళు 6 శత్రువులు ఉన్నారు. వీళ్ళు 6 జరాసంధుడు, దంతభక్తుడు, సాల్వుడు, విదురథుడు, పౌండ్రకుడు, శిశుపాలుడు. కామ క్రోధ లోకాలు ఇవి నేను భగవంతుని దగ్గర వెళ్ళనివ్వ. ఆయన భగవత్ కరుణ ఉండాలి. కురుకృప ఉంటే అన్నిటి చేయిస్తాడు. నానా దేశాల రాజులందరూ కూడా వచ్చారు. అక్కడ ద్వారకానగరం లోపల రాముడు తెలిసింది ఈ విషయం. కృష్ణుడు పోయినట్టుగా, అరే తమ్ముడు ఒక్కడే పోయినాడు కదా, అక్కడ చాలా దుర్మార్గులు ఉంటారు అని అనేక సైన్యాన్ని తీసుకొని ఆయన వస్తున్నాడు వెనకాల. చూడండి ఎంత ప్రేమ, అన్నదమ్ములకు ప్రేమ. కనీసం పోంగా చెప్పకూడదు చెప్పలే అన్నేతోని. అయినా కానీ నా తమ్ముడు కదా, అక్కడ దుర్మార్గులు చాలా మంది ఉంటారని అనేక సైన్యం తీసుకొని బలరాముడు పోయినాడు. అదే ఇప్పుడు మన కలియుగలు అయితే తల్లి చెప్తుంది, ఏమిరా తమ్ముడు పోయినాడు రా ఒక్కడ, అక్కడ చాలా మంది దుర్మార్గులు ఏమన్నా లొల్లి అవుతుందేమో, పోరాంధ్ర పాపం నువ్వు వెనకంచి 10 మందిని తీసుకొని ఏంటే పోయేది. పడిపోక చెప్పాను నాకిట చిన్నపేట గౌరవం ఉండేది, కొడుకు కానీ మా దగ్గరికి కానీ పోయేది చాలా. అంటే వాడికి వచ్చే మొత్తం వచ్చి నాకే వస్తాయి.
గోపాలకృష్ణ భగవానికి జై. అన్నదమ్ముల అనుబంధం ఇలా కాకుండా ద్వాపరయుగంలో ఆ విధంగా ఉండేది. అనేక సైన్యాన్ని తీసుకొని బలరాముడు వచ్చాడు. ఇదంతా బాగానే ఉంది. ఏకాంతంలో ఉంది రుక్మిణి. సమయం దగ్గర పడుతోంది. సర్వేశ్వరుడు ఇంకా రాకపోయి కదా, నేను ప్రేమించిన వాడు వస్తే ఆయన చేసుకోవాలనుకుంటున్నాను కదా. బాగా లగ్నం వెళ్ళి వివాహము గదిసే ఏలారాడు గోవిందుడు ఉద్విగ్నం బయ్యడి మానసంబు వినెనో వృత్తాంతమున్ బ్రాహ్మణుండ అగ్నిజ్యోతనుండెటి కిందడసే నా యత్నంబు సిద్ధించునో భగ్నం బైచనునో విరించి కృతమి భంగి ప్రవర్తించునో లగ్నం వెళ్ళి వివాహముంగదిసే ఏలారాడు గోవిందుడు విరించి కృతమి భంగి ప్రవర్తించునో. అప్పుడు టెన్షన్ కాకుండా లేదు మనకెందుకండి టెన్షన్, మన మూర్ఖపు టెన్షన్లు. కానీ అవి అటువంటి పరిస్థితుల్లో టెన్షన్ పడాలి. టెన్షన్ పడవలసి పడేటప్పుడు ఆ సమయంలో పడాలి. ఇంకా రాలేదు కదా స్వామి, ఎందుకంటే ఇక్కడ శిశుపాలకి ఇస్తా అంటారు ఆలస్యమైన మానే. మరి ఎందుకో కనుడాబు సురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చికెను విని కృష్ణుండిది తప్పుగా దలచెనో విచ్చేసెనో ఈశ్వరుండను కూలింపదలంచునో దలపడో ఆర్యా మహాదేవియున్ నన్ను రక్షింప ఎరుంగునో ఎరుగదో నా భాగ్యమెట్టున్నదో నా భాగ్యమెట్టున్నదో లగ్నం వెళ్ళి వివాహం గదిసే గనుడాము సురుడేగెనో విని కృష్ణుడిని తప్పుగా దలచెనో నా భాగ్యమెట్టున్నదో. ఇంత బాధ ఎన్నో తీర్లో కొట్టిపోసుకుంది మనస్సు. మరి కాసేపు అయింది. బ్రాహ్మడే పోలే పోటీపడి వచ్చు కదా. అంటే నా లవ్ లెటర్లో అంత గొప్పతనం ఉండదని తెలుసా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నమ్మకం. నా లెటర్ ఆయన చూసిన తర్వాత రాకపోవడం ఏందిగా. పోడను బ్రాహ్మణుండు ఎదు పుంగవు వీటికి. బ్రాహ్మడే పోలే కృష్ణుని దగ్గరికి. ఓడను బ్రాహ్మణుండు ఎదు పుంగవు వీటికి వాసుదేవుడు రాడను. ఈయన ఊగనే బాయ్, ఆయన పచ్చక్కడిగా మతలమే లేవు బాయ్, వార్తగా లేవలేదు వాసుదేవునికి. వాసుదేవుడు ఎలా వస్తాడుగా. మరి పోని ఇంకా పోయి హరిన్ రమ్మని జీరడి ఇష్టబంధుడు లేడను. మళ్ళీ ఆయన గారిని దొరుకుతామంటే అట్లాంటి ఆయన గారు లేడు. మళ్ళా చెప్పుకో గురువు చెప్పుకో పెళ్ళి పేరెంట్ చేంజ్ చేస్తుంటే వాడో వెయ్యి వీడో వెయ్యి అనుకుని పోతాను. నీకు ఏది ఉండదు. ఇక నువ్వు ఎక్కడ వెళ్ళినా కూడా అక్కడే ఒకటే మంత్రం, ఒకటే దైవం, ఒకటే భక్తి, ఏకభక్తి విశిష్టతే, ఒకటే గురువు. ఇంకా పంపిస్తామంటే ఇట్లాంటి అయ్యగారు మళ్ళీ లేడు. ఏం చేయాలి మరి? పోనీ 2-3 రోజులకైనా వచ్చిన పెళ్లి చేసుకుని ఎత్తుకుపోతాడు కాశీరాంతో అనుకుందామంటే రుక్మికి ఇక్కడ తగవు లేదు, ఇట చైతునకిచ్చునంచున్నాడు. గౌరికీశ్వరికి నావలనన్ దయలేదు లేదను, కృపలేదు లేదను. ముఖ్యంగా అమ్మవారికే నా మీద దయలేదేమో. ఎన్ని తిల్లు ఆటంకాలు విఘ్నాలు కలుగుతున్నాయి కదా, ఆ అమ్మవారికి కృపలేదేమో. వేదాంతంలో పడింది మానవుడికి గతే లేదు. తిరిగి 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 వచ్చి మళ్ళీ అక్కడ చేస్తేనే పాయింట్ ఆఫ్ కదా. ఇంతవాడైనా గొప్పవాడు. ఏడుస్తావు ఎంతసేపు పెడతావు, డాక్టర్ వచ్చి ఇంజక్షన్ చేయడానికి ఎడతావు. ఆ తర్వాత కను మూస్తావు, మూర్చపోతావు, శక్తిహీనం అవుతుంది. ఆ తర్వాత ఏమో నా రాజరంతా అయిపోతుంది. వేదాంతంలోకి వస్తాడు. ఆడే వచ్చు మొదలు వస్తే ఈ శరీరం వస్తాం అనారోగ్యం కాదు కదా. కానీ ఇలా వస్తాడు. తిరిగండి మళ్ళీ వస్తాడు. ఇలా శ్రమ అంది కదా. నాకు కష్టమైంది అయితే సుఖం కోరేది. ఆకలి తింటాం కదా, అలా జరుగుతుంది ఇక్కడ రుక్మిణికి. మరి పోనీ తల్లి కన్నా చెప్తున్నదా? ఎవరికి చెప్పడం లేదా రహస్యాన్ని? చెప్పేది కాదు భక్తి, ఇలా కూడా చెప్పేది కాదు. వేరేనే పంపనే పంపది. గురువుగారు ఉండనే ఉండే.
భక్తిని ఎందుకు చెప్పుకుంటాం? భక్తిని లీక్ చేయకు. చేసిన పుణ్యం గుడికే చెబితే, చేసిన పాపం కూడా పోతుందయ్యా చెబితే, చేసిన పాపం చెబితే పోతుంది, పుణ్యం కూడా పోతుంది. మరి ఏం చెప్తావో తెలుసుకో జీవా. చేసిన పాపం చెప్పుకో, పోతుంది. పుణ్యం చెప్పామంటే కూడా పోతుంది, కానీ పుణ్యం చెప్పకు. కానీ వీడు ఏం చేస్తాడు? పాపం చేసేటప్పుడు తలుపులు పెట్టుకొని చేస్తాడు, మరి పుణ్యం చేసేటప్పుడు బ్రాడ్కాస్ట్ కావాలి. అయ్యగారు అరే 10,000 ఇచ్చినోడికి 2 సార్లు చెప్తావు, 1000 రూపాయలు ఇచ్చినోడికి 2 సార్లు చెప్తావా? ఇంకా 2 సార్లు చెప్పడానికి 10,000 రూపాయలు ఇచ్చిన ఎంత ఇచ్చిన నీకు? ఎంత చెప్తావు? నా పేరు ఆయన పేరు కంటే చెప్తావు, నా పేరు కంటే చెప్తావా? దౌడు మాకి స్థితి వచ్చిన మాట దానం చేయడానికి కూడా నేను అధికారిని కావాలి అని వీళ్ళు తాసొమ్మిస్తున్నాడు. అక్కడ అనంతాస్తాలతో పరమాత్మ ఇస్తే భయానికి తీసుకువచ్చి దానం చేస్తున్నాడు. మన అబ్బు గిన్ని వచ్చే అన్యాయంగా మరి ఇద్దరు ఇవ్వాలి కదా అని దానం చేయడం. అలా కాదంటుంది భాగవతం. నిర్మలమైన మనస్సుతోని పత్రం పుష్పం ఫలంతో ఉన్నాడు పరమాత్మ. మరి ఇంకే ఈ విధంగా సాగుతుంది రుక్మిణీదేవి ఆందోళన. తల్లికి చెప్పడం లేదా భక్తి మార్గాన్ని? ఎవరికి చెప్పడం లేదు. కళ్ళ కొన్ని నీళ్లు కారుతున్నాయి, కనీసం తుడుచుకుని లేదు. బిడ్డ పట్టుచీర కట్టుకోవాలనే పెళ్లి ముద్ర నాకు అర్థం అవడం లేదు. మరి పూలన్నీ పెట్టుకొని పూల జగన్ వేసుకోవే, నాకు అవడం లేదు. పాలన దాగే అరుణ చుక్క చూసేదాకా అన్నం దొరకదా నీకు? లేకుండా మానే ఇట్లు ఆ యొక్క రుక్మిణీదేవి హరిరాకకు ఎదురు చూస్తూ సకల ప్రయోజనములు ఎందు విరక్తయ్యి, ప్రేమ వివాహానికైనా త్యాగంతో విరక్తి కావాలి. మిగిలినవన్నీ కూడా కాన్సన్ట్రేషన్ కావాలంటే, చిత్తశుద్ధి కావాలంటే, భక్తి మార్గంలో కూడా అన్నిటి మీద విరక్తి కలిగితేనే భగవంతుడి మీద అనురక్తి కలుగుతుంది. ఎప్పుడున్నా దాన్ని ఇష్టం. అలా ఉందట పరిస్థితి. ఈ విరక్తి మనోజాలంబన బొగిరెడి మగువకు శుభంబు చెప్పు సందమ్మన వామోరు లోచన భుజంబురదిరే నరేంద్ర. ఎడమ కన్ను, ఎడమ భుజం, ఎడమ తొడ 3 అదిరినవట. స్త్రీకి విశ్వ చిహ్నాలు, మరి కుడి దిక్కేమో పురుషుడికి. 4 రోజుల పొంటి వరుసగా మనకు అదులుతూనే ఉంటుంది, కానీ ఏముండదు. 4 రోజులు వెనకలు వదులుతున్నాయి అంటే పక్కన ఏదో లాభం ఉన్నది నీకు. మరి నష్టం కాకపోతే చాలు, లాభం ఉంటే మనం. మరి అదిరింది కదా, మరి ఎందుకు ఎఫెక్ట్ కొట్టలేదు? రుక్మిణికి కొట్టిందని భాగవతం చెప్పే కదా, భాగవతం అంతా నిజమని చెప్పే కదా గారు. వితండవాదం చేస్తావేమో కానీ రుక్మిణిలాగా నీ జీవన విధానం ఉంటే ఆ సిమ్టమ్స్ ని కొడతాయి. సదాచారమై సద్ధర్మం లోపల నువ్వు జీవిస్తూ ఉంటే అవి ఆ శకునాలన్నీ నీకు ఫలిస్తేనే నాయన. చల్లలో ఎన్ని గెలబడ్డా ఫిల్టర్ చేస్తే చల్లైన వాడి ప్రమాదం లేదు. మరి పాలల్లో ఒక్క ఇవ్వబడ్డా పాల ఉసిపోతాయి. పాల లాంటి రుక్మిణీదేవి చల్ల లాంటి వాళ్ళం మనం. జయ జగదంబా మహారాజ్ఞికి జయ. శుభశకునాలు కలగగానే కళనీళ్ళు చూసుకున్నాడండి రుక్మిణి. ఇదేదో నా మంచిగా ఉంటున్నాడు, ఇంత దుఃఖంలో కూడా ఇదో శుభశకనం అవుతుందని కళనీళ్ళు చూసుకునేవాడు. కయగారు రానే వస్తున్నాడు గెట్ల నుంచి. మొహం చూసింది ఎట్లా ఉంది అయ్యగారు, కాయా పండ నవ్వుకుంటేవారు. వాడు కోరనే కోరుడు ఒకవేళ సద్గురు అయితే కోరినా కానీ వల్ల ఇయలేవు కనుక మరి శాస్త్రాన్ని దండప్రామం చేస్తావు అంతే. అంజలి చేసింది. మనం అనుకుంటాం ఏం తక్కువైనా ఒక్కరితే బిడ్డ కదా, కొన్ని నగరంలో మస్తున్నదిగా రాజేనాయి, పురేడుతో బంగారు ఇస్తే ఏం బాయ్య గారికి అనుడు మా అంటాం మనం. అనడానికి అప్పుడు అనొచ్చు, చేయాలంటే కష్టం కాదు. కానీ రుక్మిణి మన అందరికంటే చాలా శక్తివంతురాలు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి త్రిపుర సుందరి కదా అమ్మవారు. పైపద్యంలో అయ్యగారు ఏమన్నాడు? అమ్మా మెచ్చ భగవద్గుణోన్నతికి అమేయ ధనాదుల ఇచ్చ నాకు. మా ఆయన ఇచ్చాడా? అయితేనే థ్యాంక్స్ అంటే ఉడిచిపోయా ఆ పని చేసిన. ఇక ఇద్దరి స్థాయిగా రావుతాడా? కళ్ళు కనరావు, చెవులు వినరావు. లక్ష్మీనారాయణ ఇద్దరు ఇయ్యరు, వాళ్ళకి తెలియదు. అబ్బో ఏమయ్యా బాగా మొత్తుకుంటాడు పాపం, అయ్యగారికి ఏమైనా ఇచ్చినావా? అప్పుడే ఇచ్చి పారేసిన, అయితే నేను ఇయ్యా. అయితే ఆమె ఏమొచ్చినావు మరి? అంజలిగా అవించేదా. ఆహా, బ్రాహ్మణ జన్మ ధన్యమైపోయింది. బ్రాహ్మణుడు లక్ష్మీపుత్రుడైనాడే అక్కడ. లక్ష్మీపుత్రుడు గారా జీవ, సంతోషపడి సుఖంగా సుఖమైన జీవనం గడుపుతావు. లక్ష్మి దాసుడమైనావన్న మాత్రం నీ బతుకంత నరకమే లేదు. ఇక లక్ష్మికి దాసుడవు కాకు, లక్ష్మికి పుత్రుడుగా, నారాయణమూర్తికి దాసుడవుగా, ధర్మానికి దాసుడవుగా, లక్ష్మీదేవికి పుత్రుడుగా. పుత్రుడైతే నిన్ను మంచిగా బతుకుతావు ఆనందంగా. అదే పిచ్చిగాలి కొడక ఆ చిరిగిపోయిన 12 వేసుకున్నా 30 పాయింట్లు కాలిపోయినాయి మధ్య దగ్గర. అబ్బో అమ్మ గొప్ప లోపల వేసుకుంటాం. పుత్రుడైతే, దాసుడైతే చూడా తలుపెట్ట తారమ్మయ్య తిరుడు కూడా లేదు, ఒకటే పూట తింటే అవి తీస్తే వాళ్ళు ఎట్టా.
కనుక లక్ష్మి దాసుడవుగా, లక్ష్మి పుత్రుడవుగా, ధర్మానికి దాసుడవుగా అని చెప్తున్నాను. అంత గొప్పవాడు అగ్నిదేవుడు. రామకృష్ణుడు వచ్చారన్న వార్త విన్నాడు. విష్ణు కూడా అందరూ ఆయన వాళ్ళకు కూడా విడిగురు ఆడిచ్చినాడు. ఆ పుణ్య నగరంలో ఉన్న వాళ్ళంతా కృష్ణ పరమాత్మని దర్శనం చేసుకున్నారా. రుక్మిణి ఏ సెలక్షన్ చేశావు బిడ్డ, మంచి లవ్ చేశావు సుమారు మెచ్చుకున్నారు అందరూ. నువ్వు చేసిన పని 10 మంది మెచ్చుకోవాలి. అప్పుడు నీ గొప్పతనం. పుణ్యనగర ప్రజలంతా కూడా ఆహా చాలా ఆనందంగా ఉన్నారు. వీళ్ళిద్దరిని తగులం కట్టిన బ్రహ్మ నేర్పరి కదా. అవు ఇక్కడ ఓటు వేశాడు బ్రహ్మకు. అందరు తిట్లే బ్రహ్మను కానీ ఒక్కసారన్న బ్రహ్మను ప్రాశస్తం చేయాలి కదా. కునీనగర ప్రజల చేత వ్యాసభూమాడు బ్రహ్మకు ఓటు వేయించాడు అనమాట. వీళ్ళిద్దరిని నగరం కట్టిన బ్రహ్మ నేర్పరి కదా. ఎందుకంటే ఈ ముళ్ళు ఆయనే వేస్తాడు కదా, బ్రహ్మముడి అంటాం. బొమ్మను చెయ్య, రాత రాయ, ముడి వెయ్య, ఈ 3 పనులు చేసేది ఆయనే కదా. కనుక ఈ చక్రికి, ఈ విదర్భికి, ఈ వైదర్భి ఇద్దరికి ముడి వేసిన బ్రహ్మను ఏర్పడి కదా. మా పుణ్యం మూలంతో మొత్తం వీళ్ళిద్దరికి తొందరగా పెళ్లి కానీ దేవుడా అని వాళ్ళు కూడా ఆశీర్వదించారయ్యా రాజా. ఇంకేమున్నది, మంగళ వాయిద్యాలతోని, అస్త్రశస్త్రాలు ధరించినటువంటి రక్షక భటులతోని, చుట్టూ చెలికత్తెలతోని బయలుదేరి వెళ్ళింది రాస మర్యాదలతో. రుక్మిణీదేవి గౌరీ శంకర్ల ఆలయానికి ఊరు బయట ఉన్నది. అక్కడికి వెళ్ళింది. ముత్యాలంతా పోయేశారు. అమ్మ రుక్మిణి అయిపోయిందమ్మా, గుళ్ళకి వెళ్ళిపోదామేమో, నమస్కారం ఎప్పుడు చేసుకో. ఆ పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళి రుక్మిణీదేవి మనసారా ధ్యానం చేసుకుంటుంది. నమ్మితి నా మనంబున సనాతనులైనయు మా మహేశులన్, నమ్మితి నా మనంబున సనాతనులైనయు మా మహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేల్భజింతు గదమ్మా. మేటి పెద్దమ్మ దయంబురాశివి గదమ్మా, హరింపది చేయుమమ్మా. నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు గదమ్మా ఈశ్వరీ. నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు గదమ్మా ఈశ్వరీ. నమ్మితి నామనంబున సనాతనులైనయు మా మహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేల్భజింతు గదమ్మా. మేటి పెద్దమ్మ దయంబురాశివి గదమ్మా, హరిన్పతి చేయుమమ్మా. నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు గదమ్మా ఈశ్వరీ. నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు గదమ్మా. నమ పార్వతీవదే హర రమాదేవర. ఇక్కడ ఒక అద్వైత సందేశం ఇస్తుంది రుక్మిణి. ఏ ఆలయానికన్నా వెళ్ళు, అన్ని దైవాలకు నమస్కారం చెయ్యి, కానీ అన్ని దైవాల్లో నీ దైవాన్ని చూసుకో. నీ దైవాన్ని మరవకు, ఏ దైవాన్ని దేశించకు. అమ్మా జగన్మాత పురాణ దంపతులైన పార్వతీ పరమేశ్వర్లారా, హరిని పతిసేయుమమ్మా. ఇక మనసంతా కృష్ణుడినే ఉన్నది, మాటేమో పార్వతీ దంపతులైన పెడుతుంది. పోయేసి అమ్మా నాకు ఎట్లా చేయని భర్తం చేయండి. ఏ పరమేశ్వర సదాశివ రామచంద్రుని కృప కలిగేటిగా నన్ను ఆశించవయ్యా మానవ ఆశిస్తున్నారు. సద్గురువు సాయినాథ నా రాముని మర్చిపోకుండా నన్ను ఆశీర్వదించవయ్యా. స్వామి శరణమయ్యప్ప నా రాముడికి నన్ను దూరం చేయకయ్యా. ఇలా ఉండాలి నీ ప్రార్థన. అద్వైతం. శంకరుడు కూడా పోతామే, భారత పరమేశ్వరులు ఎక్కడ ఉన్నారు, అమ్మవారి శక్తి కనుక పోతాం. మా దేవుడు మా అయ్యప్పే గొప్ప, మా సాయిబాబే గొప్ప అనడం పనికిరాదు అని చెప్తుంది ఇక్కడ. అన్ని దేవుళ్ళు ఒక్కడే. అలా నమస్కారం చేసి బయటికి వెళ్ళింది. అనేక సైన్యాన్ని తీసుకొని బలరాముడి దగ్గరికి చేరుకున్నాడు. మరి రుక్మిణీదేవి అలా నమస్కారం చేసి గుళ్ళోంచి బయటికి వచ్చింది. ఎలా వస్తుంది ఆమె రాజహంసలాగా.
గంభీరంగా నడుచుకుంటూ వస్తుంది. పక్క చెలివెత్తలున్నారు, రాజలాంఛనాలతో వస్తుంది. మేఘ మధ్యంబు వెలువడి వెలసించు గొక్కారు మెర్రంగు చెరంగన. వర్షాకాలం మేఘం పక్కకు ఉచ్చక్క మెరుమెరిస్తే ఎలా ఉంటుందో అలా ఉండదు అంతమందిలో. మృగధర మండలం గమించి ధరించు మృగంబ దండమ్మున కమల భవనత్త కుండెత్తిన జవని కమలకు తల్లి పొడు చూపిన మోహినీ దేవత కైవడి. మోహినీ దేవతగా విష్ణుమూర్తి మారినాడు, ఇప్పుడు మోహిని దేవతగా అమ్మవారు ఉంది లక్ష్మీదేవి. వారిద్దరిది ఒకటే పోర్ట్ఫోలియో. స్త్రీ పురుష రూపంలో ఉంటాడు. అక్కడ ఎలాంటి సందేహం పెట్టుకోకండి, స్త్రీ పురుషులు ఒకటే ఉంటారు. మరి అలా లక్ష్మీదేవి రాదేమిటి? లక్ష్మీదేవి వస్తున్నది. పాల సముద్రంలోంచి లక్ష్మీదేవి లాగా బయలుదేరి ఉందాగా నడుచుకుంటూ వస్తున్నదయ్యా. ఆ అమ్మను చూసి రాజవీరుల హృదయంబులు భేదింపగా అక్కడ ఉన్న మగవాళ్ళ హృదయాల్లో బాణలు పడుతున్నాయట. కాళ్ళ గజ్జల తప్పుడుకు, చేతి కంకణాల తప్పుడుకు ఆ రుక్మిణీదేవిని చూసి గంభీరంగా నడుచుకుంటూ వస్తుంది కదా, అని బాగా చూస్తున్నాడట. అందరూ ఎప్పుడైతే చూశారో చిన్న స్మైల్ ఇచ్చిందట ఆమె. అరణబు అంటారు తెలుగులో. అంతనా ఇంటి ధరనాథనజ్జావలోకనమున సిగ్గు. సిగ్గు స్త్రీకి ఆభరణం. ఆ సిగ్గు విడిచిందంటే మహాకాళి అవుతుంది, సిగ్గునదంటే మహాలక్ష్మి అవుతుంది. సిగ్గుతోని అరణపురం విందట. ధరనాశ లజ్జావలోకనంబున రాజులందరూ చిత్తంబులే మరి ధైర్యంబులు దిగనాడి గాంభీర్యంబులు విడిచి గౌరవంబులు మరచి చేష్టలు మాని ఇరుకలుడికి ఆయుధంబులు దిగవైచి గజతురగ రథారోహణంబులు చేయ నేరక రాజులెల్ల నేలకురాలిరి. అరనవ్వుకే స్మైల్కే గలైంది. కొంచెం గట్టిగా నమ్మితే వీళ్ళు అడ్రస్ ఉంటుందా? ప్రకృతి మాత పరవశించినంతసేపే మన బతుకులు. ఆమె ఎక్కడా కొద్దిగా వికటాటం చేసిందంటే మన బతుకులు స్మైల్. జయ జగదంబా మహారాజ్ఞికి జయ. అలా వచ్చినటువంటి రుక్మిణి వీళ్ళందరూ కింద పడ్డారు. ఎక్కడెక్కడే మత్తించిన చెట్టుకి కింద పడ్డారు. బలత్కారం ఎత్తుకపోయి పెళ్లి చేసుకున్నాను వచ్చారు కదా వీళ్ళంతా. అది వాళ్ళ బతుకులు గట్ల అయిపోయినవి. ఆ పరీక్ష మారాయ. ఆ ఏణీలోచన రుక్మిణి లేడికళ్ళ వంటి రుక్మిణి అని సంబోధిస్తున్నాడు పోతన్న. ఏణీలోచన అంటే లేడికనుడు. లేడికనుడు ఎక్కువ ఏకదృష్టి ఉండదు. అటు ఇటు బిత్రపోయి చూసినట్టుగా చూస్తున్నాడట. ఎందుకు చూస్తున్నా తెలుసునా? ఆమె భయపడి కాదు. ఏడినా బ్లూ స్టార్ ఎక్కడ ఉన్నాడు, నా బ్లూ స్టార్ అని వెతుకుంటుంది. భయంతో కాదు. నీలమిక శ్యాముడు ఏడి అలా. అందుకోసం ఏణీలోచన అయింది అక్కడ. ఆ ఏణీలోచన తన వామకర నకంబుల నలకంబులం దలంగంద్రోయుతో స్వామిని చూద్దామంటే విచరణ చేస్తున్నాయట. ఏవి ముంగురులు. ఇలా ముందరికి చిన్న చిన్నవి కొప్పు కందని ముంగురులు ఉంటాయి కదా, అవన్నీ కళ్ళ దృష్టి పడకుండా ముంగురు పడుతుంటే అవి ఎడమ చేత్తో నా గోరతో ఒక్కసారి గిట్లా అనుకున్నట. మనాళ్ళు పిచ్చివాళ్ళు కాదు, అదే పేషన్ ఇప్పుడు పెట్టుకుంటారు సన్నగా. కానీ ఆమె ఒరిజినల్ గా వచ్చాయి. మన వాళ్ళు ఆర్టిఫిషియల్. రాజా రామచంద్ర భగవానికి జై. సహజంగా స్త్రీకి రావాలి ముంగురులు అంటారు. అవి చాలా అందంగా ఉంటాయి సహజంగా వస్తే, కానీ ఆర్టిఫిషియల్ అందంగా ఉండవు. ఒరిజినలే, డూప్లికేటే. ఆ వెంటనే ఒక్కసారి గిట్లా అనుకున్నదట. అవి గాలికి చిందరమందర కొడుతూ ఉంటే ఆ అందమైన ముఖానికి అందం ఇంకా దిగునికృతమవుతుంది. ఆ చూపు సరిగా పరచకపోతే ఒక్కసారి గిట్లా అనుకున్నట అని రాజలోకాన్నంతా చూసిందట. చూసే వరకు కనబడ్డాడయ్యా మన హీరో. కనియన్ రుక్మిణి కనియన్ రుక్మిణి చంద్రమండల ముఖం కంఠీరవేంద్రావలగ్నం నవంబోజదరాక్షం చారుతర వక్షం మేఘ సంకాశదేగుం నగారాతి గజేంద్ర హస్త నిబాబుం చక్రి పీతాంబరుం ఘనభూషాన్వితం కంబుకాంఠం విజయోత్కంఠం జగన్మోహనం గనే. చూసింది అప్పుడు రుక్మిణి కృష్ణ పరమాత్మను చూసి మనసులో అందుకుందట. ఆహా, ఆ కృష్ణ పరమాత్మ యొక్క వయస్సు, ఆ రూపం, ఆ అందం, ఆ లావణ్యం, ఆ వైభవం, ఆ గాంభీర్యం. అప్పుడు చూసి అనుకున్నది, ఆహా రుక్మిణి ఏం సెలక్షన్ చేసుకున్నావు, తనకు తానే ఆనందపడినట్టు. ఆయనకి ఇంత అందంగా ఉంటాను అనుకోలే. అమ్మో ఇంత హ్యాండ్సమ్ ఉన్నాడు. చూశారా వీళ్ళు ఎక్కడన్నా? ఒకటి గమనించండి. ఈ లవ్ మ్యారేజ్ లోపల రుక్మిణి కృష్ణుడు చూసుకోవడం ఇదే మొదటిసారి, ఇదే లాస్ట్సారి. ఎక్కడ చూసుకోలేదు. సినిమా తాగిలో చెమ్ముకుడు కానీ, కాలేజీలో కన్నుమట్టుడు కానీ కనబడదు మనకు భాగవతంలో. రాజా రామ
రామచంద్ర భగవానికి జై. అగో అది లవ్ మ్యారేజ్ అంటే. పెద్దలైన విశ్వాసం కలిగి ప్రేమించి డైరెక్ట్గా స్పాట్లో ఇప్పుడు చూసిందనమాట. చూసి ఆమె ఆశ్చర్యపడదు, అబ్బా మహానుభావులు చెప్పిన దానికంటే ఎంత అందంగా ఉన్నాడు ఈ మహానుభావుడు అని చూపులతోనే మాట్లాడుకున్నాడు ఇద్దరు. అని ఆ తరుణి రుక్మిణీదేవి లావణ్య వైభవ గాంభీర్య చాతుర్య చేసి విశేషములకు సంతసించి రుక్మిణి మనోభవశన అక్రాంతయ్యి రథారోహణము కోరుచున్న వరారోహణ కృష్ణుడు చూసి, అయ్యా ఇన్నాళ్ళ నేను చూడలేదు కానీ కోపికత ఉండగాని అమ్మో ఇక నా వల్ల కాదు సుమా, నిమిషాలు యుగాలు అయిపోతాయి, తొందరగా వచ్చిన తీసుకొని వెళ్ళిపో, నేనే వర్త్ కానీ మంచిగా ఉండదు ఫార్మాలిటీ ఏమనుకుంటారు కనుక తొందరగా వచ్చిగా తీసుకుపోయా, ఇక నేను ఆగలేనట్టుగా చూపులతోనే చెప్పిందరా. ఆయన ఆగుతాడా? గంభీరంగా మరించి నేను వచ్చినాడు, మెల్లమెల్లగా గంభీరంగా వచ్చినాడు, చెయ్యి పట్టి తీసుకొని వెళ్ళాడు, రథం ఎక్కాడు, పాంచజన్యం వచ్చాడు, వెళ్ళిపోయాడు. కొన్ని నగరం పొడి మీద ఆడింది కృష్ణుడు రుక్మిణి రథం. 1 కిలోమీటర్ వెళ్ళిపోయింది రథం. వెళ్ళిపోయిన రాదు ఈ పడ్డారు చూసావా స్మైల్కు వీళ్ళందరూ. అప్పుడు కన్నాలు స్కూల్ చేశారు, రాయాండకి ఇచ్చాను, ఎక్కడ ఉన్నాడు రాయలేడికి ఇచ్చలేడు. ఘనసింహంబుల కీర్తినీత మృగములు కైకొన్న చందంబున బాణం కొనిచనుచున్నవారు యాదవులు ఏల మీది రక్తము 2 కిలోమీటర్ దూరం పోయిన కొన్ని నగరం పోయి చెట్టు కింద ఆపారు రథాన్ని. చెప్పని భయపడుతున్నావా? మీ అన్న సమాడి కాదు, ఎంతమంది దుర్మార్గం తీసుకొని ఎంత సైన్యాన్ని తీసుకుని వస్తున్నాడు చూడు. ఇటు మీ అన్న వస్తున్నారు గన్నూరు మా అన్న, మీ అన్నకు మా అన్నకి ఇప్పుడు ఫైటింగ్, మనం వెయిటింగే, మనం ఫైటింగ్ చేయలేదు, ఏం లేదు, యుద్ధం మనం లేదు, చూద్దాం అంతే, ఎంటర్టైన్మెంట్ చూడమన్నాడు. ఉభయ సైన్యాన్ని కొట్టాడితే ఆ దుర్మార్గులందరూ ఇటువారంటే చింద్రమంగా పారిపోయినారయా. పారిపోతుంటారు కదా, అసలైన మన పెళ్లి కొడుకేడి శిశుపాన్ని వెతుక్కుంటాడు. శిశుపాడు ఎక్కడ ఉన్నాడు? పొంగ చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాడు శిశుపాడు. ఎలా భార్య తెచ్చిపోయినాడు, ఏడుస్తున్నాడా? బాగా చూశారు వీళ్ళు, అంత దుర్మార్గంతా దాని దగ్గరికి వచ్చారు. అమ్మ నా కొడుకు ఇక్కడ కూర్చున్నాడు, బిడ్డ నువ్వు చచ్చిపోయినా బిడ్డ, ఇంత పని చేసినావురా, బతికేవనా? ఏడుకమ్మా బతకమచ్చూడల ప్రాణంబులుండినా బ్రతుకు కలిగి ఊరుకో. రుప్పిన సంతానం కావాల్సిన మంది నీ భార్య చేసి వస్తాం, ఒక్క రకాలు 10 మంది చేస్తాం. మనం చనిపోయిన ఎలా సముదాయిస్తాం? పోటీపోయినా అన్న ఒక బుక్ పోతుంది, డాడీ నీకు 10 బుక్కులు తెస్తాను, 1 బుక్కులు తెస్తాడా? తప్పకుండా తెస్తాడు, గొప్పని ఏం కాదు, నేను ఉన్నా కదా, నేను చెప్తా కదా అని పిల్లవాడిని తల్లి ఎలా వివరిస్తుందో శిశుపాలుడే కదా వీడు కూడా. వీడు వీళ్ళ విధంగా వివరించి ఏడుపాపి తీసుకొని వెళ్ళారు. సమయం మర్చిపోయినప్పుడు మనం చేయిస్తాడండి. కానీ రుక్మిణి గారు మాత్రం పోలే, చాలది పోని మా చెల్లెని ఎట్లా చేయబోతున్నా నేను చూస్తా అని బయలుదేరి రుక్మిణి వస్తున్నాడు. వాడు ఎన్ని ఆయుధాలు పడితే అన్ని ఆయుధాలు కట్ చేసి పాల్సిన కృష్ణ పరమాత్మ ఆయన రుక్మిణి. ఎంత దుర్మార్గుడే లక్ష్యం ఉంది కదా. స్వామి చంపగడ్డ దమ్మకండి మా అన్నవాడు దుర్మార్గుడు అయినా కానీ నీ ఇష్టం వాడు తెలియదు కదా నీ సంగతి. రుక్మిణి బామ్మడిని చంపేంత దుర్మార్గుడు నాకు కనబడుతున్నాను నేను. నేను చంపను బామ్మడి మాత్రం చిచ్చి అదేం చంపను. బావారమ్మని వారిని బట్టి బంధించి గడ్డం మీ సంతలైన ఒక కత్తివాద్యమున రేవులు ఆరగొడికి విలువ చేశానయ్యా. ఒక్క వీసం ఉంచాడు, ఒక్కరికి కొడుకు పారేశాడు, చూస్తే వచ్చాడుగా అవమానం పని చేశాడు. బలరాముడు పెట్టి ఉండు అలా జరుగుట కంటే ఉచ్చతరం మహాత్మా కృష్ణయ్య ఎంత పని చేసావు తమ్ముడు అని బాధపడ్డాడు పాపం బలరాముడు. ఏడుస్తుంది రుక్మిణి, లక్ష్మణుడు కదా. అలా రుక్మిణీదేవి ఏడుస్తుంటే ఈయన బావ కదా మరలతోని కొంచెం చెలొక్తి వేస్తున్నాడు ఇక్కడ. ఏమమ్మా మరదనా, మీ తోడబుట్టిన వారి భంగమయ్యి అవమానాన్ని చూసి మా తోడబుట్టిన వాడైన కృష్ణుడిని గిట్ట మనసులో తిడుతూ ఉన్నావా? అట్లాంటి పని మాత్రం చేయకు. తెలుసా బాబానే, నీ తోడబుట్టినవాడు కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడమ్మా. మా తోడబుట్టిన మా కృష్ణుడు చాలా ప్రేమ స్వరూపుడు, ముందు ముందు నీకే తెలుస్తుంది, కరుణామయుడు అంటే ఏడుస్తుంటే అప్పుడు బలరాముడు మళ్ళీ మరదలతో ఇలా అన్నాడు, నువ్వెవరు అజ్ఞానం విడిచిపెట్టి సుజ్ఞానాన్ని జ్ఞాపకం చేసుకో. అజ్ఞానజమకుశోకము విజ్ఞాన విలోకనమున విడుము, నీకును ప్రజ్ఞావతి కిందకునే అజ్ఞానుల భగీభగ అంబోజముఖీ. నువ్వు లక్ష్మీదేవి అని జ్ఞాపకం చేశాడు ఇండైరెక్ట్ గా. ఏడవకి ఏం ఎడతావు? దేవిని దుఃఖోపశమనం చేసి
మరదల్ని తమ్ముడిని యాదవ సైన్యాన్ని తీసుకొని కృష్ణ పరమాత్మ మరి అలా బయలుదేరి మళ్ళీ తన యొక్క ద్వారకా నగరం చేరుకొని ఒక శుభముహూర్తంలో కూడా కళ్యాణ మండపాన్ని చక్కగా అలంకరించి వేదమూర్తులైన బ్రాహ్మణోత్తముడు వేదమంత్రాలు చదువుతూ ఉండగా సుగంధ పరిమళ ద్రవ్యాలు ధూపదీప నైవేద్యాలతో మరి అందరూ కూడా సుహాసిని స్త్రీలు బ్రాహ్మణోత్తములు ఉండగా చక్కగా వివాహం చేసుకున్నాడయ్యా ఆ యొక్క గోపాలకృష్ణుడు. ధ్రువకీర్తిన్మరి పెళ్లియాడే నిజ చేతోహారిణి మానవైభవ గాంభీర్య విహారిణి నిఖిల సంపత్కారిణి సాధు బంధవ సత్కారిణి పుణ్యచారిణి మహాదారిద్ర్య సంవారిణి శ్రీభూషంబరధారిణి గుణవతీ చూడామణి రుక్మిణి హరికీర్తిన్ పెళ్లియాడే గోపాలకృష్ణ భగవానికి రాజా రామచంద్ర భగవానికి జయ జగదంబా మహారాజ్ఞికి జయ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. పరమ పవిత్రమైనటువంటి ఒక ఈ భాగవతం ద్వైస్కందాల భాగవతాన్ని నాకు తెలిసినంత విన్నంత కన్నంతా తెలియపరిచాను ఆయనలారా. ఈ పరమ పవిత్రమైన గ్రంథాన్ని పుష్కరం బంధు ద్వారకాపురమునందు మధురయందు రవిదినంబున నివడు పఠన చేయునో రమణత భాగవతము వాడు తరించు సంసార వార్ధినప్పుడే. బ్రహ్మపుష్కరంలో కానీ ద్వారకానగరంలో కానీ మధురానగరంలో కానీ పోనీ ఎక్కడికి పోకపోతే మానేడు ఆయనలారా. ఆదివారం నాడు సండే చూడండి, ఉద్యోగం చేసే వాళ్ళందరికీ అన్నాడు హాలిడే. ఆదివారం చదువుకున్నా కానీ మొత్తం భాగవతం విన్నటువంటి ఒక ఫలం మీకు వస్తుంది. శ్రీరమణీ రమణ కథా పారాయణ చిత్తునకు పతికి పరీక్షిత్పూరమునకు ఎరింగించే సారమతిన్ శుకయోగీంద్రుడు ద్వాదశ స్కందంబులన్ మునీంద్రుడారా. సకలాగమార్థపారకుడు అకలంక గుణాభిరాముడంచిత బృందారక వంద్యపారయుగుడవు శుకయోగికి వందనంబు సొరిదివనట్టో. శుకయోగికి వందనంబు సొరిదివనట్టు. కౌస్తుభ శ్రీవత్స కమనీయ వక్షుని శంఖచక్ర గజాశిషార్ఘ్యధరుని శోభనాకారు పీతంబరాభిరాము రత్నరాజితమకుట విభ్రాజమాను పుండరీకాక్షు మహనీయ పుణ్యదేహు తలతూ తిన్నుతియింతు దేవకీతనయుని కృష్ణునిపుడు. తలతును తియింతు దేవకీతనయు కృష్ణునిపుడు. రామా అని ఈ రీతిను దించి భాగవతమాద్యంతంబు సూతుండు చెప్పిన సంతుష్ట మనస్కులై విని మునులు ప్రేమమున పద్మనాభుని చిత్తంబున నిలిపి తద్గుణంబునన్ భాషింపుచుం ధన్యులైజనిరి ఆత్మీయ నికేతనంబుల ఉత్సాహంబు వర్జిల్లగన్ రామా. ఇది పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసర మంత్రిపుత్ర సహజ పాండిత్య పోతరామాత్య ప్రణీతంబైన భాగవతం నందు ద్వాదశ స్కందం సర్వం సంపూర్ణం. హరయే నమః. శ్రీ పోతన భాగవత భక్తి యోగం గానం అభినవ పోతన ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణ్య కృష్ణమూర్తి భాగవతార్ గారు. వినండి, తరించండి.